గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణంగా మామూలుగా ఎగ్జామ్ రాసేసి వచ్చేసి నెక్స్ట్ డే ఓకే నువ్వు పాస్ అయిపోయావు అంటే అంత మజా ఉండదు. కానీ చాలా వెయిట్ చేసి ఒక మంచి ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం ట్రబుల్స్ అయి పడి ఆ తర్వాత నువ్వు డిస్టింక్షన్ కొట్టావంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. వెరీ హ్యాపీ అండి నిజంగా. బట్ ఏంటంటే నేను 100% నేను డే 1 నుంచి కూడా ఏంటంటే ఇది 100% సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేస్తున్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ గురించి భయం లేదు నాకు. అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా. ఈరోజు ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వడం, చాలా జనం పబ్లిక్ విపరీతంగా రిసీవ్ చేసుకోవడం వెరీ హ్యాపీ అండి. సాధారణంగా సంక్రాంతికి ఫుల్ అంటే అన్ని పిండి వంటలతో భోజనం అంటారు. సో అలా ఒక విందు మీల్స్ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్కి అయితే జాతర పూనకం తెచ్చేలా చేశారు. సో ఇంత సక్సెస్కి ముందు ఎంత హార్డ్ వర్క్ ఉండేది? ఎన్ని రోజులు ఈ స్క్రిప్ట్ మీద మీరు వర్క్ చేయడం కానీ, లైక్ ఆ క్యారెక్టర్ల మీద రీసెర్చ్ చేయడం కానీ, ఈ వర్క్ చాలా ఎక్కువ టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ 1 year పట్టింది స్క్రిప్ట్ మొత్తం పక్కాగా ఫైనలైజ్ చేసుకోవడానికి. బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని. అంటే మా టీము, నేను మా రైటర్స్ టీమ్, నాకు రైటర్ వివేక్, తర్వాత గవిరెడ్డి శ్రీను, నా అసోసియేట్ శ్రీకాంత్, ఆదిత్య, అలానే మా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారు, మేమంతా కూడా దీని మీద బాగా వర్క్ చేసాం. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ వెళ్తే దీని గురించి రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఒక కమర్షియల్ సినిమా చెప్దామని ఫిక్స్ అయ్యింది ఫస్ట్. నేను ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎప్పుడు పోలీస్ క్యారెక్టర్ లేదు. సో ఒక పోలీస్ అంటేనే ఒక హీరోయిజం. ఒక పోలీస్ క్యారెక్టర్ని తీసుకొని దానికి ఒక స్ట్రాంగ్ విలన్ పెట్టుకొని దానికి ఒక మంచి బ్యాక్డ్రాప్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు ఒంగోలు. సో ఒంగోలు బ్యాక్డ్రాప్ తీసుకొని ఒంగోలులో మనం జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని మనసు గుర్తుపెట్టుకొని, అంటే నేను విన్నవన్నీ దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ఇన్సిడెంట్లు కొన్ని తీసుకొని, క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని దాని మీద నేను వర్క్ చేశాను. ఆ ప్రాసెస్లో రెగ్యులర్గా ఫిల్మ్ చెప్పద్దు, రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అంటే రెగ్యులర్ ఫార్మాట్లో స్క్రీన్ ప్లే బేస్డ్ చెప్దామని చెప్పి ఒక 3 ఎలిమెంట్స్ తీసుకొని, ఆ 3 ఎలిమెంట్స్ని ఒక 50 రూపాయల నోటు, మామిడికాయ, ఒక మేకు తీసుకొని ఆ 3తోటి ఒక క్యారెక్టర్స్ని డ్రైవ్ చేస్తూ మీరు గమనిస్తే స్క్రీన్ ప్లే చాలా ఇదిగా ఉంటుంది. అంటే కరెక్ట్గా వెళ్ళకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది జనాలకి. పర్టికులర్గా ఇంకోటి ఏంటి అంటే దీంట్లో విలన్ క్యారెక్టర్స్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి, హీరో లేకుండానే హీరో గురించి మాట్లాడుతూ ఉంటాయి. అవన్నీ బాగా వర్కౌట్ చేసి చేసుకున్న స్క్రిప్ట్ అండి. సో మీరు వీరశంకర్ క్యారెక్టర్ కానీ అంటే కథ అనుకున్నప్పుడు ఇది రవితేజ గారి గురించి అనుకున్నారా, లేదంటే ముందు అనుకున్న తర్వాత ఆయన ఎంట్రీ ఇచ్చారు? రవితేజ గారి గురించి అనుకుని వీరశంకర్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసరు, ఆ పోలీస్ ఆఫీసర్కి ఆపోజిట్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీసుకొని ఒక మంచి బ్యాక్డ్రాప్ తీసుకొని దాంట్లో ఒక కథ, అవి అన్నీ పక్కాగా అనుకొని చేసుకుంటూ వచ్చినాయండి. కథ పకడ్బందీగా సెట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ చూసింగ్ కానీ అండ్ టెక్నీషియన్స్ చూసింగ్ కానీ, ఇప్పుడు క్రాక్ సినిమాకి ఏంటి అంటే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అది మీరు సెట్ చేయడం వల్ల, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్ ఒక్కోలా ఉన్నా అన్ని క్రాఫ్ట్ల మీద కెప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్కి గ్రిప్ ఉండాలి. సో అలా ఎంటైర్ గ్రిప్ కుదిరింది. అండ్ క్యారెక్టర్లు చూస్తే ఇంకా ఈవెన్ సముద్రకని గారి క్యారెక్టర్ వేరే వాళ్ళని చూడలేము, శృతి హాసన్ కూడా వేరే వాళ్ళని చూడడం అలా ఉన్నాయి. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా చాలా వాళ్ళ టాలెంట్ మొత్తం ఇందులోనే పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ సెలెక్షన్ కానీ అండ్ ఈ టెక్నీషియన్స్ని చూజ్ చేయడం కానీ దీంట్లో మీరు చేసిన హార్డ్ వర్క్? అదే డే 1 నుంచి ఫస్ట్ నేను స్క్రిప్ట్ పక్కాగా అనుకున్న తర్వాత రవితేజ గారికి ఫస్ట్ కథ చెప్పడంలోనే ఆయన ఇమ్మీడియట్గా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యారు. దీనికి నేను ఆయనతో కథ చెప్పిన తర్వాత నేను చెప్పాను, సార్ దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని రెగ్యులర్ ఆర్టిస్టులు వెళ్ళనండి, ఇది ఒక కమర్షియల్ సినిమాలోనే ఒక డిఫరెంట్ అప్రోచ్, ఇది ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసుకొని క్యారెక్టర్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తీసుకొని వెళ్తున్నాను. సో ఆర్టిస్టులు కూడా అలా ఫ్రెష్గా వెళ్తాను అన్నప్పుడు ఆయన డెఫినెట్గా అలానే ఇల్లు బాగుంటుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. అందుకే నేను కటారి కృష్ణ క్యారెక్టర్ సముద్రగని గారిని తీసుకున్నా. వాళ్ళ మీద ఎలాంటి ఇమేజ్ ఉండకూడదు. ఓకే. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్ క్యారెక్టరు,
తను వెళ్ళి పికప్ చేసుకోవటం, తర్వాత అంకడ్ క్యారెక్టరు. అంటే వాళ్ళని చూసినప్పుడు మాకు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సార్. మీరు సినిమాలో వాళ్ళని చాలా అద్భుతంగా చూపించారు. అసలు ఎలా ఇమేజ్ చేయగలిగారు? సముద్రకని గారిని చూస్తే మామూలుగా సింపుల్గా ఉంటారు, బట్ ఆ విలనిజం చూస్తే బాబోయ్ అనిపించేది. ఈవెన్ వరలక్ష్మి గారిని చూస్తే ఆమె చాలా సన్నగా పొట్టిగా చిన్నగా అనిపిస్తారు, బట్ మీరు అక్కడ జయమ్మగా అయితే అది చాలా ఆ చేంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరు ఎలా ఇమేజ్ చేయగలిగారు వాళ్ళ? నేను సముద్రకని గారికి మామూలుగా కొన్ని సినిమాలు చూశాను. నేను చూసినప్పుడు ఆయనలో నాకు మంచి ఆర్టిస్ట్ ఇష్టం బాగా. ఇది వెరీ గుడ్ డైరెక్టర్ కమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నాకు కటారి కృష్ణ నేను ఒరిజినల్ క్యారెక్టర్ నేను కలిసి ఉన్నాను కాబట్టి నాకు సముద్రకని గారిని నాకు ఆ లుక్ ఐడియా ఉంది. సో సముద్రకని గారిని మ్యాచ్ చేస్తే ఈయన డెఫినెట్గా దాన్ని చేయగలడు మంచి అని ఆయన్ని నేను అలా తీసుకున్నాను. జయమ్మ గురించి కూడా నేను తెలుసుకున్నప్పుడు జయమ్మ చిన్న అగ్రెసివ్గా ఉంటుంది, కళ్ళతోటే ఇది ఉంటుంది, పలికిచ్చేస్తుంది, అంటే గ్లామర్ ఉంటుంది జయమ్మకి. ఓకే. సో ఇవన్నీ విన్నాను నేను. ఊళ్ళో చీటీ పాటలు వేస్తూ ఉండే జయమ్మ క్యారెక్టరు చాలా అగ్రెసివ్గాను కరుగ్గా ఉంటుందని విన్నా. నాకు వరలక్ష్మి శరత్కుమార్ పందెంకోడి చూసినప్పుడు నాకు తనైతే బాగుంటుందని తను అలా పికప్ చేసుకోవటం. అంకడ్ క్యారెక్టరు నాకు డాన్సీను బల్బు సినిమాకి ఫైట్ మాస్టర్, స్టన్ శివ మాస్టర్. అప్పుడు నేను మాస్టర్ అప్పుడప్పుడు స్పాట్లో యాక్షన్ చేసి చూపిస్తున్నప్పుడు ఆయనలో ఒక ఆర్టిస్ట్ గమనించాను. ఆయన అయితే బాగుంటుంది కదా, అప్పటి నుంచి మైండ్లో అలా ఉంది. అలా నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేసేవాడిని. తర్వాత మా దాంట్లోనే రైటర్ వివేక్ కందుకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీఐ క్యారెక్టరు, అలానే మచ్చరవి క్యారెక్టరు, అందరినీ కూడా ఏంటంటే నేను పిక్ చేసుకున్నా. వీళ్ళైతే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని. అలా క్యారెక్టర్స్ అంటే నేను మొత్తం ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను చాలా చూజీగా వెళ్ళాను. అలానే టెక్నీషియన్స్ నేను ఫస్ట్ కథ చెప్పిన తర్వాత ఫస్ట్ విష్ణు సినిమాటోగ్రాఫర్ తనైతే బాగుంటుందని నాకు ఫస్ట్ కథ నేను మన తమన్కి చెప్పాను. తమన్ నాకు ఇప్పుడు కాదు, నాకు గత 2-3 సినిమాల నుంచి నీకు మంచి కెమెరామెన్ ఉంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ చేస్తావు, నీకు ఆ సపోర్ట్ ఉండాలి, నీ విజన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అన్నప్పుడు తనే జీకే విష్ణుని ప్రిఫర్ చేశాడు ఈ పర్టికులర్ కథ అయిన తర్వాత. విష్ణువు కూడా నాకు అంతకుముందు నుంచి పరిచయం ఉంది. సో విష్ణు కథ చెప్పడం, తను బాగా కనెక్ట్ అవ్వటం, తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఆ కథని బాగా అర్థం చేసుకోవటం, తర్వాత ఇంకా మిగతా అందరు టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కానీ లేకపోతే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా, డైలాగ్ రైటరు సాయి మాధవ్ గారు కానీ అందరూ దీన్ని బాగా మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకున్నారు కథని. నేను 1 hour 45 minutes నరేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే డీటెయిల్గా చెప్పేవాడిని. ఓకే. జయమ్మ నడుచుకుంటే వెళ్తుంది, సముద్రం అలా వెళ్తే మొత్తం ఓపెన్ ప్లేస్, ఒకవైపు సబ్బు చెట్లు ఉంటాయి, వెళ్ళి కూర్చుంటుంది, అటు ఇటు చూస్తే నిర్మానుషం ఉంటుంది, విజిల్ కొడుతుంది, ఇసుకలో నుంచి లేస్తారు. అంత విజువలైజ్ చేసుకొని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళ మాస్టర్స్ కానీ విష్ణు కానీ దాన్ని యాజ్ తీసుకొని నా విజువలైజ్ నేను ఏదైతే అనుకున్నాను దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే బాగా టీమ్ వర్క్ లాగా చేసాం మాస్టర్స్కి, అందరికీ బాగా ఎక్కిచ్చేసాను వాళ్ళకి. అది బాగా ప్లస్. ఇంకోటి ఏంటంటే మాస్టర్స్ కూడా ఏంటంటే అక్కడ వేటపాలెం ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కథ చెప్పగానే కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఆ నేటివిటీ కనెక్ట్ అయ్యారు. నేటివిటీ మన దగ్గర నుంచి ఆ నేటివిటీ, అందుకని మీకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి సీన్స్ అన్నీ. ఆ నేటివిటీని కళ్ళగా ఇప్పుడు మామూలుగా నాకు ఎవరో చెప్తున్నారు, మామూలుగా ఈ బ్యాక్ డ్రాప్లో ఇంతవరకు ఎవరు కథ చెప్పలేదు. ఇలా ఒంగోలు బ్యాక్ డ్రాప్లో అంత విలనిజం తీసుకొచ్చి ఒక నేటివిటీ తీసుకురావాలంటే నేను అదే అన్నాను, మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్నే తీసుకున్నాను నేను, దాన్ని నేను కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాను. అలా అందరూ కుదిరారు దీనికి బాగా. రవితేజ గారు అంటే మీకు ఎందుకు సార్ అంత ఇష్టం? ఆయనతో 3 సినిమాలు చేశారు, హ్యాట్రిక్ కొట్టారు, అన్నీ సక్సెస్ఫుల్ చేశారు. ఒక ఆర్టిస్ట్గా అంత ఇష్టమా లేకపోతే మామూలుగా కూడా మీరు బాగా ఇష్టం అండి? అన్ని విధాలుగా నాకు ఇష్టం. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది డైరెక్టర్గా రవితేజ గారు. ఆ రోజు నన్ను నమ్మి ఇచ్చారు సినిమా. సో నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నేను ప్రతిసారి నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను. సో బేసిక్గా ఆయన అంటే నాకు బాగా ఇష్టం. మంచి ర్యాపో ఉంది ఆయన, మా ఇద్దరి మధ్య మంచి సింక్ ఉంటుంది. ఓకే. సో అవన్నీ బాగా అలా కుదురుతున్నాయి.
ఏదైనా సార్ కూడా ఒక 2 సినిమాలు అటు ఇటు అయినా మళ్ళీ మీద ఒక సినిమా వస్తుంది, మళ్ళీ ఓ రేంజ్ హిట్ అవుతుంది. సో అలానే జరుగుతుంటుంది. సో ఈ సినిమాలో రవితేజ గారు, శృతి హాసన్ గారు, సముద్రకాని గారు, జయమ్మ గారు, ఈ 4 క్యారెక్టర్ల తర్వాత ఇంకొక క్యారెక్టర్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు జనాలు, ఓ చిన్న అబ్బాయి గురించి. మీ అబ్బాయి నా క్యారెక్టర్ పెట్టాలని ఎందుకు అనిపించింది అండ్ అంత బాగా యాక్ట్ చేశాడు? నాకు నిజంగా మా వాడు సాత్విక్ షాక్ ఇచ్చాడు. నాకు ఎక్కడో చిన్న ఇది ఉంది. అచ్చా, చేయలేడనా? అంటే చేయలేడని కదా, మనవాడిని పెడుతున్నాను అంతే. ఒకవైపు రవితేజ గారు లాంటి ఒక స్టారు, ఒకవైపు శృతి హాసన్, వీళ్ళిద్దరి మధ్యలో వాడు వాళ్ళ టైమింగ్స్ని వీడు ఎలా మ్యాచ్ చేస్తాడు అని ఇది ఉండేది. వాళ్ళిద్దరూ రవి గారును శృతి ఇచ్చిన కంఫర్ట్ కూడా వాడికి చాలా హెల్ప్ అయింది. వాడు ఏది చూసినా సింగిల్ టేక్ చేసేవాడు. నేను షాక్. యాజ్ ఏ ఫాదర్గా కంటే కూడా డైరెక్టర్గా నేను చాలా షాక్ తిన్నాను. అంటే వాడు చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు, బాగా చేశాడు. అంటే చూస్తుంటే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు చూస్తాం, బట్ ఇక్కడ చూస్తుంటే ఈ అబ్బాయిని బాగా ప్రిపేర్ చేశారా లేదంటే ఆ కుర్రోడి అది ఇంకా మీరు నమ్మరు, వాడికి అలాంటి ప్రిపరేషన్ లేదు అసలు. వాడికి సింపుల్గా చెప్పాను, రే ఇట్లా 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 అంటే ఎవరి సన్ నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు అన్న. నేను చెప్పింది యాజ్ టీజ్గా ఒక డైలాగ్ అటు ఇటు మార్చినా కూడా లేదు, ఆ డైలాగ్ ఇందాక అది చెప్పారు కదా అదే చెప్తా అమ్మో అనేవాడు. నాకు దీనికంటే పెద్ద షాక్ ఏంటంటే డబ్బింగ్కి వస్తే డబ్బింగ్ పిక్చర్ వేస్తుంటే చెప్పేస్తున్నాడు, డబ్బింగ్ చెప్పేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ అన్ని మెమరీ అలానే ఉండిపోయింది సార్, చెప్పేస్తున్నాడు. డైలాగ్ పైలట్ కూడా ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, చెప్పేస్తున్నాడు అని. చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. చిరంజీవి గారు కలిసినప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను సినిమా చూస్తున్నప్పుడు టక్కున వాడు కనిపించేకి నీ ఫీచర్స్ బాగా ఉన్నాయి, మీ వాడే అనుకున్నాను కదా అన్నారు. అవును సార్ ఇట్లా ఇట్లా అంటే చాలా బాగా చేశాడు. అందరూ ఇంకా చాలామంది ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వస్తే దాంట్లో మా వాడు సాత్విక్ గురించి కూడా ఉంటుంది, కంపల్సరీగా మాట్లాడుతున్నారు. సో సినిమా స్టార్టింగ్ అప్పుడు ప్రొడ్యూసర్లు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అండ్ ఎందుకంటే ఒక సక్సెస్ వాళ్ళ చేతిలో పెట్టారు, వాళ్ళ నమ్మకాన్ని మీరు ఇంత ఫుల్ఫిల్ చేశారు. సో వాళ్ళ వైపు నుంచి ఎలా ఉంది ఆనందం? వెరీ హ్యాపీ అండి. అందరూ ఈ సినిమాకి సంబంధించి ప్రతి టెక్నీషియన్, అందరూ ఈచ్ ఆర్టిస్టు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక మంచి సినిమా చేసాము, ఆల్ ప్రౌడ్ అండి. అంటే అంత ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నారు. కరోనా తర్వాత మళ్ళీ వచ్చి అసలు సినిమాకి జనాలు వస్తారా రారా, ఏంటి థియేటర్లు ఇంక ఉంటాయా ఉండవా, మూతలు పడతాయా ఏంటి, ఓటీటీ అయినా ఇంకా ఫ్యూచర్ ఓటీటీయా, ఇలా రకరకాల డౌట్లు దీంట్లో ఉన్నప్పుడు మా సినిమా 2021లో రావడం, అది ఇంత పెద్ద హిట్ అవ్వడం తోటి అందరూ కూడా ఏంటంటే ఈ సినిమాలో ఉన్న పార్ట్లో, ఈ సినిమాలో ఉన్న ప్రతి చిన్న టెక్నీషియన్ నుంచి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా ప్రౌడ్ మూమెంట్లో ఉన్నారు, చాలా ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నారు. ఒక మంచి సక్సెస్ బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చామని. అంటే మీరు ఒక మంచి డేర్గా ఒక స్టెప్ వేసి మిగతా సినిమాలన్నింటికి ఒక లైన్ క్లియర్ చేశారు, పర్లేదు సినిమా బాగుంటే డెఫినెట్గా 50% ఆక్యుపెన్సీలో కూడా ఇట్టు కొట్టచ్చు. ఈ విషయంలో కొంచెం నేను మొండిగానే వెళ్ళాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఇది థియేటర్కల్ సినిమా, ఇది థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి, ఇది ఓటీటీలు కాదు, ఇది ఒక 70mm స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ ఉంటుంది, ఇది క్రౌడ్తో చూడాల్సిన సినిమా అని నేను దాన్ని బాగా నమ్మాను. దాన్ని నాకు రవితేజ గారు వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో అందుకనే ఈరోజు మా నమ్మకం అది ఎంత డేరింగ్ స్టెప్ తీసుకున్నా సడన్గా మాకేమైంది, ఒక 3 షోస్ పడలేదు ఫస్ట్ డే. ఆ టైంలో నాకు అసలు అర్థం కాలేదు అసలు ఒకసారి ఏమైంది అని. అంటే ఒక తెలియని ఒక టోటల్గా ఇదైపోయింది, బ్లర్ అయిపోయింది. ఇంత నమ్మేం, ఇంత చేసాం, ఇక్కడ దాకా తీసుకొచ్చాం, ఇదేంటి సినిమా ఇది అవ్వట్లేదని. కానీ నైట్ షో పడిన తర్వాత పడినమ్మంటే బ్లాక్ బస్టర్ టాక్ రావటం, మార్నింగ్ నుంచి జనాలు వెయిట్ చేసి సెకండ్ షో పడిన తర్వాత కూడా క్రౌడ్ రావటం, నిజంగా ఈ తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా మాకు సినిమాలంటే ఎంత ఇష్టం అనేది ప్రూవ్ చేశారు. అది మామూలు విషయం కాదు. కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఏ రేంజ్లో హిట్ చేస్తారని ప్రూవ్ చేశారు డెఫినెట్గా. అందరికీ కూడా ఇది పెద్ద ఇండస్ట్రీకి అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్న అందరికీ కూడా పలానా తెలుగులో, సౌత్ ఇండియాలో తెలుగులో ఒక క్రాక్ అనే ఫిలిం రిలీజ్ అయిందంట, బ్లాక్ బస్టర్, క్రౌడ్ అంతా వచ్చేసారు అంటే అందరికీ కూడా ఒక పాజిటివ్ ఇది స్టార్ట్ అయింది. చాలా మంచి ఇది. అంటే దాన్ని నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను నిజంగా. చాలామంది ఫోన్లు చేసి చెప్పడం. అవును సార్, ఎక్కడ అంటే నెగిటివిటీ అనేది రాయలేకపోయారు రివ్యూస్ వాళ్ళు కూడా, ఏదో ఒకటి పుల్ పెట్టుకెలుగుతారు, బట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు మీరు. అవును.
ఎక్కడ నెగిటివ్ లేదు సినిమా గురించి. అది మామూలు విషయం కాదు అది. సో రీసెంట్గా ఒక న్యూస్ విన్నా, ఈ క్రాక్ బాలీవుడ్లో రీమేక్ అవుతుంది, సోను సూద్ గారు చేస్తున్నారని. అదే అంటే చాలామంది అప్రోచ్ అవుతున్నారు, ఇంకా ఎవరు ఏంటి అనేది ఇంకా ఏమి. గోపీచంద్ గారు బాలీవుడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా యాజ్ ఎ డైరెక్టర్? అంటే కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ప్రొడ్యూసరు, కరెక్ట్ బ్యానర్ ఉండి ప్రాపర్ హీరో ఉంటే అప్పుడు దాని గురించి డెఫినెట్గా ఆలోచిస్తాను. ఓకే సార్, ఒక సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా బయట నుంచి రెస్పాన్సే కాదు, అండ్ వేరే హీరోల దగ్గర నుంచి పిలవడం కానీ, వేరే ప్రొడ్యూసర్లు పిలవడం కానీ జరుగుతుంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎటువైపు నుంచి అయినా పాజిటివ్ వైబ్స్ బాగా ఎక్కువ ఉన్నాయా? అన్ని వైపుల నుంచి వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. అన్ని విధాలుగా అన్ని విషయాల్లోనూ వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందరూతో కూడా నేను అంటే రామ్ చరణ్ గారు సినిమా చూసి చాలా బాగా మాకు చెప్పారు, కలిశాను, చాలా బాగా డీల్ చేశాను. చిరంజీవి గారు చాలా డెఫినెట్గా మనం సినిమా చేద్దామని చెప్పారు. సూపర్. ఓకే. అలానే ఇంకా మిగతా అందరూ చాలా నాకు చాలా కాల్స్ కానీ లేకపోతే పర్సనల్గా కలిసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. డైరెక్ట్ ఇండస్ట్రీలోంచి ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్లు కాల్ చేసి చెప్పారు చాలా మంచి సినిమా తీసేవాడిని. నేను అంటే టోటల్గా డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. నాకు డైరెక్టర్గా చాలా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. అంటే గోపి నేను డాన్సీను బల్పు ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ ఒకటే డీల్ చేస్తాడు కాదు, మాస్ కూడా డీల్ చేయగలడు. అందరూ కూడా చాలా హ్యాపీగా దాన్ని చెప్పడం నాకు చాలా ఇది అనిపించింది. సో మీ ఫిల్మీ యాజ్ ఎ డైరెక్టర్ మీ మూవీస్ చూసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్, మధ్యలో ఒక విన్నర్ కొంచెం అంత డిసప్పాయింట్ చేసింది. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? లేదు ఇది పక్కన పెట్టి నెక్స్ట్ మూవీకి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కొంచెం ఏమన్నా అంటే నేను ఒక డిసైడ్ అయ్యాను. విన్నర్ తర్వాత నాకు నచ్చిందే నేను చేయాలని ఒకటి డిసైడ్ అయ్యాను. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నా నుంచి కథ వస్తే నా సొంత కథ నా నుంచి కథ వస్తే దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నేను 100% సాటిస్ఫై అయిన తర్వాత దాన్ని స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుంది. సొంత కథతో చేస్తే ఆ కిక్ వేరనే నాకు డిసైడ్ అయ్యాను. నేనే కూర్చొని కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నా డాన్స్ని నేను చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోలేను? మధ్యలో రీమేక్ అలా ఇలా వచ్చినా సరే ఒక దెబ్బ తగిలితేనే కరెక్ట్గా మన ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉంటాయి. నేను దాన్ని తీసుకొని అక్కడి నుంచి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఒక ఓటమి నుంచి నేను చాలా నేర్చుకున్నా. దాని నుంచే నేను బయటకు వచ్చి చేశాను. సో నెక్స్ట్ ఏమన్నా ప్రాసెస్ స్టార్ట్ అయిందా సార్? ఏ హీరోని చూడొచ్చు మీ డైరెక్షన్లో? అందరూ హీరోలతో చేయాలని నాకు ఉంది. డెఫినెట్గా ఏం లేదు. నాకు కరోనా టైంలో నాకు ఇంకోటి ఏంటి అంటే నాకు ఆ పర్టికులర్ టైంలో ఒక మంచి స్క్రిప్ట్ చేశాను, మంచి మాస్. మీరు ఏం వేస్ట్ చేయలేదు ఆ టైంని. సో ఆ స్క్రిప్ట్ తోటి నెక్స్ట్ సినిమా చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.